Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. ప్రస్తుతం మనం కన్నాపుర చేరుకున్నాము. ఇక్కడ కొంతమంది యూత్ తో కలిసి మాట్లాడుతున్నారు. ఎంపీ క్యాండిడేట్ ఇక్కడ చూస్తుంటే మీరేం కొత్తగా అనిపించట్లేదండి, అందరూ తెలుసు అన్నట్లు అనిపిస్తుంది. ఆల్రెడీ కూడా ఈ మండలం తిరగడం జరిగింది, ఈ మండలంలో ఓపెనింగ్స్ చేయడం జరిగింది. నేను గత 90 రోజుల్లో ఇక్కడ చాలా సార్లు వచ్చాను, అందరూ కూడా తెలిసిన వారే. సో మీకు ఎప్పటి నుండి తెలిసిన? మాకు వీళ్ళ నాన్నగారు కారుమూరి నాగేశ్వరరావు గారి నుంచి మంచి కన్నాపురం వచ్చి మంచి అభివృద్ధి చేసేవారు మేడం. ఈ రోజున కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకైన సునీల్ కుమార్ యాదవ్ గారిని గుర్తించి మన జగన్ అన్న ఎంపీ టికెట్ ఇచ్చాడు. అత్యంత ఘనమైన సుమారు 1,00,000కు పైగా మెజారిటీతో ఏలూరు నియోజకవర్గంలో కారుమూరి సునీల్ గారు నెగ్గుతారని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. ఎందుకంటే జగన్ అన్న ప్రవేశపెట్టిన పథకాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. రైట్, గోపాల్ యాదవ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ వైసీపీకి ఎందుకు వచ్చారండి? అంటే అక్కడ ఉన్నది ఏంటంటే అక్కడ ఒంటెద్దు పోకెట్లు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో. తెలుగుదేశం పార్టీలో బీసీలకి పార్టీ అని ఎలా చెప్పుకుంటున్నారో అంతే సందనంగా ఉంది ఇది. అక్కడైతే బీసీల పార్టీ కాదు, అది ఒక బలిసిన వాళ్ళ పార్టీ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కానీ నేను వైసీపీలోకి జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్దపీట బీసీలకు వేస్తున్నారు అనేది మళ్ళీ నన్నే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. మీ అందరూ చూస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నాకు ఇచ్చారు, అలాగే నూజివీడు పరిశీలకులు కూడా ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పారంటే ఒక బీసీ బిడ్డకి ఇంతకంటే ఇంకా పెద్ద గౌరవం ఇంకేమివ్వాలి ఏ రాజకీయ పార్టీలో అయినా. అమ్మ, మీకు సునీల్ కుమార్ గారు ఎన్ని సంవత్సరాల నుండి తెలుసమ్మా? కారుమూరి నాగేశ్వరరావు గారు తెలుసండి, వాళ్ళ నాన్నగారు సునీల్ కుమార్ యాదవ్ గారు మొన్నే పరిచయం అయింది. కానీ ఇదివరకు తెలుగుదేశం పార్టీకి ఓటేసాం, కానీ రుణమాఫీ అని పెట్టాడు, బాండ్లు ఇచ్చారు, కానీ ఒక వాయిదా డబ్బులు ఇచ్చి ఇవ్వలేదండి. చంద్రబాబు మాటలు మేము నమ్మండి. నా భర్త చనిపోయి 20 సంవత్సరాలు అయింది, నాకు ఎప్పుడు పెన్షన్ రాలే. జగన్ గారు గెలిచిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పెట్టాక నాకు ఆగస్టులో పెన్షన్ వచ్చిందండి. నాకు 2 మనవలండి, నా మనవలకి అమ్మఒడి వస్తుంది, నాకు రైతు భరోసా వస్తుందండి, సన్నకారు రైతునండి నేను. అన్ని పథకాలు వస్తున్నాయండి. నేను కాపుకులం అండి, కాపు నేస్తం వస్తుందండి, నాకు 58 ఏళ్ళు కాపు నేస్తం వస్తుందండి జగన్ గారు వచ్చిన కాడి నుంచి. మాకు అన్నీ ఆయన చేస్తున్నారు. మళ్ళీ జగన్ గారు సీఎం కావాలి. నా బిడ్డ జగన్, మాలాంటి వాళ్ళందరికీ ఆయనే మాకు అండ. నెలొచ్చాడు పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు. అలా ఎవరిస్తారండి? కడుపును పుట్టిన బిడ్డలే పట్టించుకోవట్లేదు. అలాంటిది మాలాంటి వాళ్ళందరికీ, అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి, తాతలకి, అవ్వలకి అందరికీ జగన్ ఒక అండ. మేము జగన్ వదులుకో, మేము జీవితం ఉన్నంత కాలం మాకు జగనే కావాలి. మళ్ళీ సార్ కూడా జగనే కావాలి. జై జగన్. రైట్, ఇక్కడే కొంతమంది జనరల్ పబ్లిక్ కూడా ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? ఇక్కడ 2019 నుండి చేస్తున్నాం అండి. 19 చేస్తున్నాం. సో మీకు ఏ గవర్నమెంట్ రావాలని ఉంది? మళ్ళీ ఈ గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం అండి. ఎందుకు? ఎందుకంటే ఆయన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మేము చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఆయన బాగా చేశాడు అన్నీ కూడా. రైట్, ఇక్కడ లేడీస్ కూడా కొంతమంది ఉన్నారు. మీరు షాప్కి వచ్చారా ఇక్కడ? సో ఇప్పుడు మీకు ఏ గవర్నమెంట్ రావాలని ఉంది? జగన్ గారి గవర్నమెంట్ రావాలండి. ఎందుకని? మాకు పథకాలు వచ్చినాయి, మా ఇంట్లోనే మేము అనిపించాము. అందుకు మాకు జగన్ గారి పరిపాలన మాకు కావాలి. మా చంద్రబాబు పరిపాలన అయితే మాకు అక్కర్లేదు. మళ్ళీ ఒక 30 సంవత్సరాలు ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం అండి. ఎంపీ క్యాండిడేట్గా లెక్కేసుకుంటే కనుక ఎక్కడో దూరంగా ఉన్న ఎంపీ క్యాండిడేట్ అయితే మాకు వద్దు. లోకల్ కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి సునీల్ బాబే మాకు ఎంపీగా కావాలని మేమందరం కోరుకుంటున్నాం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.